నమస్తే దీపా టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అనుష. నేటి స్పెషల్ న్యూస్. భూపాలపల్లి సిరుల తల్లి సింగరేణి నేటితో 36 వసంతాలు పూర్తి చేసుకున్న వనింగ్ లైన్. భూపాలపల్లికి సింగరేణి ఓ మణి కిరీటం. సిరుల మాగాని పారిశ్రామిక పురోగతి. తలతలా మెరిసే ఓ నల్ల బంగారం. వివరాల్లోకి వెళితే భూపాలపల్లిలో జూలై 15, 1988లో వనింగ్ లైన్ తొలి సింగరేణి గనికి నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. నేటికి భూపాలపల్లిలో 4 బొగ్గు గనులు 2 ఓసీలుగా రూపుదిద్దుకొని విరాజిల్లుతోంది. అంతేకాకుండా ఉపాధి కల్పనలో ముందుంటూ సింగరేణి కార్మికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారికి అండగా నిలుస్తూ భూపాలపల్లి ప్రగతి పదంలో జిల్లా స్థాయిగా ఎదగడానికి సింగరేణి ఎంతో కృషి చేసి ఒక్క మాటలో చెప్పాలంటే సిరుల తల్లి సింగరేణి. వెల్కమ్ టు దీపా టీవీ. నేను మీ దుర్గం అశోక్. ఈరోజు మన దీపా టీవీ మీకు వనింగ్ లైన్ని చూపిస్తుంది. ఈరోజు భూపాలపల్లిలోనే ఫస్ట్ బాయ్ అయినటువంటి వనింగ్ లైన్ ఇది. ఆ రోజు 1988 15వ తారీఖు 7 నెలల ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు భూపాలపల్లిలో ఫస్ట్ వనింగ్ లైన్ బాయ్ని ఆయన వచ్చి స్టార్ట్ చేశారు, ఓపెనింగ్ చేసినారు. ఫస్ట్ వనింగ్ లైన్ ఒక్క బాయ్తో మొదలై ఈరోజు 5-6 బాయ్లు, 1-2 ఓసీలతోటి ఎంతోమంది వేల మంది కార్మికులు ఈ సింగరేణి నమ్ముకొని ఇక్కడ జీవిస్తున్నారు. భూపాలపల్లి ఆనాడు ఒక గ్రామ పంచాయతీ కూడా లేనటువంటి భూపాలపల్లి ఈరోజు ఈ సింగరేణి వల్ల అంచెలంచెలుగా ఎదిగి ఎదిగి ఈరోజు జిల్లా స్థాయికి చేరుకుంది భూపాలపల్లి. సో అటువంటి వనింగ్ లైన్ ఈరోజు 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ రోజుతోటి చేసుకొని 37వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ వనింగ్ లైన్ బాయ్ గురించి మీకు తెలియజేస్తా. ఈరోజు మన DTV ప్రేక్షకులు ఈ బాయ్ గురించి మీకు వివరిస్తా. ఈరోజు వనింగ్ లైన్ ఫస్ట్ బాయ్ ఇది భూపాలపల్లి జిల్లాలో ఫస్ట్ సింగరేణిలో ఓపెన్ చేసిన ఫస్ట్ మైన్ ఇది. వనింగ్ లైన్ ఫస్ట్ బాయ్ ఇది సింగరేణికి, భూపాలపల్లికి. చూడండి ఫ్రెండ్స్, బాయ్ ఇలా ఉంటుంది బొగ్గు. కానీ కార్మికులు రోజు ఇట్లా వచ్చి బాయిలో ఇలా దిగుతారు. ఇలా వచ్చి కార్మికులు రోజు ఇలా వచ్చేవారు ఇట్లా కూర్చొని బావి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇది ఫస్ట్ వనింగ్ లైన్ బావి భూపాలపల్లిలో. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ బావి, సింగరేణి బొగ్గు బావి ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు లోపలికి పోవడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడి వరకే లోపలికి పోనీరు. మళ్ళీ పర్మిషన్ ఉంటే పోనిస్తారు. బావి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ లోపలికి. ఫస్ట్ మార్నింగ్ కార్మికులు డ్యూటీకి రాగానే ఫస్ట్ ఇక్కడ దుర్గామాత దేవాలయం దర్శించుకొని మొక్కుకొని ప్రతి కార్మికులు కూడా మా కుటుంబం మేము బాగుండాలని చెప్పేసి ప్రతి కార్మికులు ఫస్ట్ ఈ దుర్గామాతని అమ్మవారిని దర్శించుకొని బావిలోకి దిగుతారు. ఎవరైనా ప్రతిరోజు డ్యూటీకి వచ్చే కార్మికులు దుర్గామాతని దర్శించుకున్న తర్వాతనే వాళ్ళు బావిలో అండర్ మైన్లోకి దిగి వాళ్ళ వర్క్ చూసుకొని వస్తారు. రోజు నాటికి 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న KTK వనింగ్ లైన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ జిల్లాలో ఈ వనింగ్ లైన్ మైన్ ఓపెన్ అయినందుకు అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు వరకు 3 అండర్ గ్రౌండ్లు 2 ఓసీలుగా పునరుద్ధరించడం జరిగింది. ఆ తర్వాత ఈ ఏరియా ఎంతో డెవలప్ అయింది KTK వనింగ్ లైన్తో. ఈ చుట్టుపక్కల ఊర్లు కూడా చాలా డెవలప్ అయినాయి. అందులో కార్మికులు కూడా అంచెలంచెలుగా ఆరోగ్యంగా ఆనందంగా మంచిగా ఉండాలని ఈరోజు మేము KTK వనింగ్ లైన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ KTK వనింగ్ లైన్కు కార్మికులకు అందరికీ మా INTC ప్రాతినిధ్య సంఘం INTC తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. KTK వనింగ్ లైన్ మన ప్రియతమ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వచ్చి 1988లో
15వ తారీఖు 7వ నెల శంకుస్థాపన చేసిండు. ఆ రోజు నుండి భూపాలపల్లి అంచెలంచెలుగా మైన్స్ ఏర్పడి భూపాలపల్లి ఈరోజు జిల్లా స్థాయికి ఎదిగిందంటే కేటీకే వన్ ఇంక్లైన్ ఫస్ట్ పుట్టినరోజు పుట్టి 36 సంవత్సరాలైంది. 36 సంవత్సరాలైంది. నేను 2001లో కేటీకే వన్ ఇంక్లైన్లో అపాయింట్మెంట్ అయ్యాను. అప్పటికి రోడ్లు వీళ్ళు ఏం చక్కగా లేకుండే. అప్పటి నుండి అండర్గ్రౌండ్లో పనిచేస్తూ ఎంతోమంది కార్మిక వర్గం కేటీకే వన్ ఇంక్లైన్ నుండి ఈరోజు కేటీకే 5 ఇంక్లైన్ కానీ 8 ఇంక్లైన్ కానీ 2 ఇంక్లైన్ కానీ ఓసీ టూళ్ళలో ఈ బాయ్ నుండి ట్రైనింగ్ అయ్యి ఈ బాయ్ నుండి ట్రాన్స్ఫర్లు అయ్యి ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి ఈ భూపాలపల్లికి పెట్టిన పేరు కేటీకే వన్ ఇంక్లైన్. జన్మదిన శుభాకాంక్షలు ఏఐటీసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం. వన్ ఇంక్లైన్ ఆవిర్భవించి 36 సంవత్సరాలు అయిపోయి 37వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మరి ఇక్కడ బావిలు పడడం వల్ల సింగరేణి కావడం వల్ల ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్న కార్మికులతో పాటు మరి వివిధ వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉన్నది. కాబట్టి ఈ సింగరేణి తల్లి వల్ల ఈ ఏరియా ఈ ప్రాంతవాసులు అందరూ సుఖ సంతోషంతో ఉంటారు. ఈరోజు నేను ఈ సింగరేణి పట్టడం వల్ల నేను ఈరోజు ఈ సింగరేణిలో పనిచేస్తున్న కేటీకే వన్ ఇంక్లైన్లో ఇది నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈ బావి పడకపోతే మరి మేము ఏమైపోయేవాళ్ళమో, ఈ ప్రాంతం అంతా కొంచెం దీన స్థితిలో ఉండేది. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు ఈ యొక్క బావి ఓపెన్ అయ్యి 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేను ఐఎన్టీసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు వన్ ఇంక్లైన్ బొగ్గుగని భూపాలపల్లి వన్ ఇంక్లైన్ ఫస్ట్ బాయ్ ఆనాటి ముఖ్యమంత్రి తారక రామారావు గారు 1988 7వ నెల 15వ తారీఖు రోజు భూపాలపల్లిలో ఫస్ట్ శంకుస్థాపన ఓపెన్ చేసినారు. ఆ రోజు వచ్చి 15వ తారీఖు 7వ నెల 1988 ఫస్ట్ బాయ్ వన్ ఇంక్లైన్ అప్పటి ముఖ్యమంత్రి తారక రామారావు గారి చేతుల మీద ఓపెన్ చేసినారు. ఈనాటికి 36 సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపటితో 37 సంవత్సరంలోకి అడుగు పెడుతుంది ఈ బాయ్. ఈ సందర్భంగా దీప టీవీ తరఫున మేము సింగరేణి కార్మికులకు ఉద్యోగస్తులకు అందరికీ వన్ ఇంక్లైన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.